ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మామా పోదామా? ఈ అడిగిరా పోయేది. వాళ్ళంటే పిరుకోలు పారిపోతారు, మనకేం అవసరం. మైథిలి మళ్ళీ మన జోలికి వస్తుందని నేను అనుకోను. ఒకవేళ వస్తే ఈసారి గన్ షాట్గా లేపేస్తా. పద. అమ్మా మైథిలి, నువ్వు వెళ్ళి హారతి పళ్ళం తీసుకురామా. అలాగే అమ్మమ్మ. నానమ్మ, ఇప్పుడు ఇవన్నీ ఎందుకు? లేదు నాన్న, పచ్చని సంసారం మీద ఎవరి కళ్ళు పడ్డాయో ఏంటో అన్ని అరిష్టాలే జరుగుతున్నాయి. పట్టిన పీడ వదిలిపోవాలంటే దిష్టి తీసి లోపలికి తీసుకుని వెళ్ళాలి. నువ్వు వెళ్ళి తీసుకురామ్మా. అలాగే అమ్మమ్మ. నువ్వు ఓకే కదా నాన్న? పద. నాన్న ఉత్తమ్, ఈరోజు నువ్వు ప్రాణాలతో తిరిగి వచ్చావంటే దానికి కారణం నీ భార్య మైథిలి. ఆనాడు భర్త ప్రాణాల కోసం యముడినే ఎదిరించిన సతీ సావిత్రి కంటే మొండిగా పట్టుబట్టి ఆ యముడితోనే పోరాడింది. మరణాన్ని జయించి తిరిగి నిన్ను మాకు అప్పగించింది. ఈ గొప్పతనమంతా, ఈ త్యాగమంతా మైథిలిదే. అసలు నా కొడుకు ఇంత పెద్ద ప్రమాదంలో చిక్కుకోవడానికి కారణమే ఈ మైథిలి. అమ్మా! అవును నాన్న, నేను చెప్పేంత వరకు నిన్ను గడప దాటనివ్వొద్దని మైథిలికి మరీ మరీ చెప్పాను. కాని తనేం చేసింది? నిర్లక్ష్యంతో వదిలేసింది. నువ్వు బయటికెళ్లడానికి కారణమయ్యింది. దానివల్లే కదా ఆ కిషోర్ గాడు నిన్ను హత్య చెయ్యాలని చూశాడు. అమ్మా ప్లీజ్! మైథిలి చేసిన మంచి పనుల్లో కూడా తప్పులు వెతక్కండి. అలా చేస్తే తను పడిన కష్టానికి, తను చేసిన త్యాగానికి అర్థమే ఉండదు. మైథిలి, మా అమ్మ నాకు జన్మనిస్తే నువ్వు నాకు పునర్జన్మనిచ్చావు. నువ్వే లేకపోతే ఈరోజు నేను ప్రాణాలతో ఉండేవాడినే కాదు. ఏమండి, మృత్యువు తప్ప మనిద్దరిని ఎవరు వేరు చేయలేరండి. మీరు లేని ఈ లోకం నాకు శూన్యంతో సమానం. మీరు లేని ఈ జీవితం నాకు నరకంతో సమానం. మీకోసం యముణ్ణే కాదు, మనల్ని పొట్టించిన దేవుణ్ణి కూడా ఎదిరిస్తాను. నీలాంటి భార్య దొరకడం నా అదృష్టం మైథిలి. కాదండి, మీలాంటి భర్త దొరకడం నా అదృష్టం. పొరపాటును మీకేదైనా అయ్యుంటే ఈ మైథిలి ప్రాణాలతో ఉండేదే కాదు, మీతో పాటు. మైథిలి, ఏంటా మాటలు? అమ్మా మైథిలి, ఉత్తమ్ క్షేమంగా తిరిగొచ్చాడు. ఇంకా ఎందుకమ్మా ఈ కన్నీళ్లు? అవునమ్మా, రాముల వారికి పూజ చేసిన తర్వాత 11 మంది ముత్తైదువులను పిలుచుకుని కడుపారా భోజనం పెడితే ఆ స్వామి ఎంతో సంతోషిస్తాడంట. ఎంతో కష్టపడి ఎన్నో ఆటంకాల్ని అధిగమించి విజయవంతంగా పూజ పూర్తి చేశావు. ఇక అన్నదానం కూడా జరిపిస్తే పూజ పూర్తవుతుంది తల్లి. అలాగే అమ్మమ్మగారు, రేపే ముత్తైదువుల్ని పిలిపించి అన్నదానం జరిపిద్దాం. అమ్మా శుభప్రద, అన్నదానానికి కావలసిన ఏర్పాట్లు చూడు. అలాగేనమ్మా. అలాగే నువ్వు సుహాసిని వెళ్ళి 11 మంది ముత్తైదువులకు పేరంటం చెప్పి రండి. అలాగే వదినా, వెళ్దామా? పద.
అమ్మా మైథిలి, ఉత్తమ్ని లోపలికి తీసుకువెళ్ళు. అలాగే అమ్మమ్మ. మైథిలి, 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 హ? ఏమైంది? ఏమండి, చెప్పండి. దేని గురించి ఆలోచిస్తున్నావు? ఆ కిషోర్ గురించా? అవునండి, నేరం చేసింది వాడు. మన పరువు తీయాలని చూసింది వాడు. అమ్మమ్మ గారిని అరెస్ట్ చేయించాలని చూసింది వాడు. ఇన్ని తప్పులు వాడు చేసి శిక్ష మనకి వేయాలని చూశాడేంటండి? అవును మైథిలి, సమయానికి మీరే కనుక వచ్చి ఉండకపోతే ఈ పాటికి నేను... ఏమండి, ప్లీజ్ అండి, మీరు దయచేసి అలా మాట్లాడకండి. మిమ్మల్ని, మన కుటుంబాన్ని భయభ్రాంతులకి గురి చేసి ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని బతికే పరిస్థితి తీసుకొచ్చిన ఆ కిషోర్ గాడిని, వాళ్ళ అమ్మని వదిలిపెట్టనండి. మనం పెట్టిన ప్రతి కన్నీటి బొట్టుకి 100 రెట్లు వాళ్ళు కన్నీళ్లు పెట్టేలా చేస్తాను. మన కుటుంబం పడ్డ టెన్షన్ కంటే 1000 రెట్లు వాళ్ళు టెన్షన్ పడేలా చేస్తా. చావు మనల్ని వెతుక్కుంటూ వస్తే అది ఎంత భయంకరంగా ఉంటుందో వాళ్ళకి రుచి చూపిస్తా. మళ్ళీ మన జోలికి రావాలి అంటే భయంతో వణికేటట్టు చేస్తా. అలా చెయ్యకపోతే జానకిరామయ్య గారి ఇంటి కోడల్నే కాదు. ఏమండి, పదండి లోపలికి. ఏమే, నీ పుట్టింటి వాళ్ళు బతుకున్నారనుకున్నావా, సచ్చారనుకున్నావా? ఇంత జరిగితే మాతో ఒక్క మాటైనా చెప్పాలనిపించలేదా నీకు? అమ్మా, అలా కాదమ్మా. దానికి అసలు పుట్టింటి వాళ్ళు గుర్తుంటేనే కదే చెప్పడానికి. మనందరికీ ఎప్పుడో నీళ్లు వదిలేసినట్టుంది. అత్తయ్య గారు, మీరందరూ మతుండే మాట్లాడుతున్నారా? నిన్న మైథిలి ఉన్న పరిస్థితి ఏంటి? మీరు మాట్లాడుతున్న మాటలేంటి? తన భర్త చావు బతుకుల్లో ఉన్నాడని తెలిసి ఒక భార్యగా ఏమేం చెయ్యాలో అన్నీ చేసి తన భర్తను కాపాడుకుంది. అది చాలదు? అయినా మనకు తెలిస్తే మాత్రం ఏం చేస్తాం? చీటికి మాటికి ఫోన్ చేసి తనను విసిగించడం తప్ప. ఏం మాట్లాడుతున్నారండి? మైథిలి కనుక అప్పుడు ఫోన్ చేసి ఇదంతా చేసింది కిషోర్ గాడని ఒక్క మాట చెప్పుంటే ఆ వెధవని జుట్టు పట్టుకుని లాక్కొచ్చి పోలీసులకి పట్టించుండేవాళ్ళం. లేదా నా అల్లుణ్ణి చంపాలని చూసిన చోటే వాణ్ణి కూడా నరికి ముక్కలు చేసుండేవాళ్ళం. ఉద్ధరించారులే, ఆపండి. ఇది ఎక్కడికి వెళ్ళుంటుంది? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.